ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొన్నిసార్లు కష్టపడినా అది శ్రమలా ఉండదు, సరదాగా ఉంటుంది. ఈరోజు మీరందరూ రెస్ట్ తీసుకోవాలి, నేను చేసి పెట్టాలి. నువ్వేం ముట్టుకోవడానికి వీల్లేదు, అర్థమైందా? సరే అయితే నాకు బయట కొంచెం పని ఉంది, అది చూసుకుని వచ్చేస్తాను. అదేంటి లక్ష్మి, మీకోసం నేను ఇవన్నీ చేస్తూ ఉంటే జున్ను ఏమో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాడు, నువ్వేమో పనుందని వెళ్ళిపోతున్నావు. ఇక నా కష్టానికి ప్రతిఫలం ఏముంది చెప్పు? అయ్యో, నేను లంచ్ లోపల వచ్చేస్తాను అర్జున్ గారు. మీరు చేసిన వంట నేను ఖచ్చితంగా రుచి చూస్తాను. ఖచ్చితంగా తిరిగి వస్తావు కదా? ఖచ్చితంగా వస్తాను. సరే అయితే లంచ్ టైం వరకు నేను ఎదురు చూస్తాను. సరే అర్జున్ గారు. అయ్యో, లక్ష్మి అమ్మ ఈ టైంలో బయటికి వెళ్ళిపోతున్నారేంటమ్మా? చక్కగా సరదాగా ఇద్దరూ కలిసిమెలిసి ఆ వంట కార్యక్రమాలేవో చేస్తారని ఆశపడ్డాను. చలమయ్యా, నువ్వు మరీ ఎక్కువగా కలలు కనేస్తున్నావు. పని తగ్గినట్టుంది, వెళ్ళి పని చూసుకో. సరేనమ్మా. అసలు ఎంతకాలం జానుకి వివేక్కి ఎందుకు పెళ్లి కాలేదు? వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నా వాళ్ళు ఒకటవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? వాళ్ళని ఆపేవారెవరు? వెళ్ళి తెలుసుకోవాలి. వెళ్తే అత్తయ్య గారు వాళ్ళని కూడా చూసినట్టుంటుంది. ఎలా అయినా ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాలి. ఈ పిల్లాడెవరు? లక్కీ ఫ్రెండ్ అట. సండేకి లంచ్ పార్టీ ఇవ్వడానికి తీసుకొస్తోందట. దీనికిప్పుడే ఫ్రెండ్స్ పార్టీలు కావాల్సి వచ్చిందా? అబ్బో, మీ కోడలు కూడా వచ్చిందిగా. చిచి, ఆ దరిద్రాన్ని పట్టుకొని నా కోళ్ళు అంటావేంటి? అది నా కాలు గోరు కూడా టచ్ చేయడానికి అర్హత లేంది. అది ఎప్పటికీ ఇంటి కోడలనే స్థానంలో కూర్చోలేదు, కూర్చోనివ్వను. జున్ను, ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? చాలా బాగుంది. పద రా జున్ను. ఏంటి ఆలోచిస్తున్నావు? నేనున్నాను కదా, పర్లేదు పద. నానమ్మ, ఎవరొచ్చారో చూడు. జున్ను, ఎలా ఉన్నావు నాన్న? నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు? నాకేంటి, బ్రహ్మాండంగా ఉన్నాను. ఇంతకీ నన్ను గుర్తుపట్టావా? ఓ, స్కూల్లో చూశాను కదా, లక్కీ పరిచయం చేసింది కదా. పర్లేదురా, నీకు జ్ఞాపక శక్తి బాగానే ఉంది. నన్ను దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లే, దా కూర్చో. ఇప్పుడు చెప్పరా గడుగ్గాయ్, ఏంటి సంగతులు? నువ్వు లక్కీతోనే ఫ్రెండ్షిప్ చేస్తావా? నాతో చేయవా? ఏజ్ గ్యాప్ అని ఆలోచిస్తున్నావా? అదేం లేదండి, నిజానికి పెద్దవాళ్లతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకో? పెద్దవాళ్లతో ఫ్రెండ్షిప్ చేస్తే బోల్డ్ అంత నాలెడ్జ్ వస్తుంది, ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. వామ్మో, నీ బుర్ర చిన్న బుర్ర కాదురా. ఇంత చిన్న బుర్రలో చాలా తెలివితేటలున్నాయే. అప్పుడే ఏం చూశారు? అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కదా, నా తెలివితేటలు రోజు కొనుక్కుని చూపిస్తానులేండి. నీ నోటి నిండా మాటలేరా, నీ మాటలకే ముద్దొచ్చేస్తున్నావు. జున్ను, ఈ ఇంట్లో మా వాళ్ళని చూపిస్తాను రా. జాను, రా కూర్చో.
ఎలా ఉన్నావు? బావున్నానత్తయ్య. బాగున్నాను అని కనిపించినప్పుడు చెప్పడం కాదు, అప్పుడప్పుడు ఇంటికొస్తూ కనిపిస్తూ ఉంటే నువ్వు బానే ఉన్నావో బాధల్లో ఉన్నావో తెలుస్తుంది. అక్కున్నప్పుడైతే ఈ ఇంటికొచ్చే అవకాశం, అధికారం ఉండేది. ఇప్పుడు నన్నే అధికారంతో మాటిమాటికి రమ్మంటారు? నువ్వు ఈ ఇంటికి రావడానికి నీకు ఏ అధికారాలు లేకపోయినా పర్వాలేదు జాను. ఎందుకంటే ఇది మీ అక్క ఇల్లు. మీ అక్క మీద మాకెంత ప్రేముందో నీ మీద కూడా మాకంతే ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. మీ అక్క లేనంత మాత్రాన నీతో బంధం తెగిపోయింది అని అనుకోకు. కరెక్ట్గా చెప్పావు పెద్దమ్మా. ఇదిగో అరవిందకి జానుని ఇలా నెత్తికి ఎక్కించుకుంది కాబట్టి నా నెత్తిని కూడా ఎక్కి తైతక్కలాడాలనుకుంటుంది. దీన్ని వదిలించుకోవడానికి అవకాశం రాకుండా పోతుంది. ఛే! నాన్న ఎవరొచ్చారో చూడు. హాయ్ అంకుల్. హాయ్, దిస్ ఈస్ జున్ను. హలో అంకుల్, నేను మిమ్మల్ని విష్ చేశాను. తిరిగి విష్ చేయటం సంస్కారం. ఇంత పెద్దవాళ్ళు మీకు ఈ మాత్రం కూడా తెలీదా? వీడికి ఇప్పుడు హాయ్ చెప్పకపోతే పెద్ద యుద్ధం చేస్తాడు. హాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.